all things are possible. Lord, I believe Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. గతించిన పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినము వరకు మమ్మల్ని, మా కుటుంబంలో, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నీ కృపారెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు. మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, ప్రేమను బట్టి, నీ సన్నిధిని బట్టి వందనాలు. మా ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండి వారంతా కాపాడినందుకు వందనాలు. ప్రభావ, చెండు బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి, చెండు బిడ్డలకు బలం ఇచ్చి నడిపించినందుకు వందనాలు. ఈ దినము ప్రభువా, నీ సన్నిధానానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ యొక్క దినమందు ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు నడిపించిన దేవుడవు. ఓ ప్రభువా, వాక్య భాగంలోకి వెళ్ళుచున్నగా సహాయం దయచేయండి. నీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించండి. ఓ ప్రభువా, నిశ్చయముగా తండ్రి, పాటల్లో, వాయిద్యములో, సాక్ష్యములో, కానుకల సమర్పణలు మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. సమస్తములో తోడుగా నడిపించి మేము పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 2 లేఖన భాగాలు చదవాలని నేను ఆశపడుతున్నాను. జకర్యా గ్రంథం నుండి 1 లేఖన భాగం, మత్తయి సువార్త నుండి 1 లేఖన భాగం మనం ధ్యానించాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. 2వ లేఖన భాగం, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వాడిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములతోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని
కలవరపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడువైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. చదువుబడిన లేఖన భాగం బట్టి వందనాలు. వ్రాయబడిన మాటలు మాత్రమే మేము చదివాం. దాచబడిన సంగతులు అనేకమైనవి దాంట్లో దాగి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. దానిని మాకు విరిచి పంచిపెట్టేది నీవై ఉన్నావు ప్రభువా. ఎందుకనగా వాక్యమునకు సరైన అనువాదం ఇచ్చేది నీవై ఉన్నావు. వాటిని మేము గ్రహించినట్లు ప్రత్యక్షత ఇచ్చేది నీవై ఉన్నావు. ఓ తండ్రి, మాట్లాడేది నీవే, దాన్ని గ్రహింపచేసేది కూడా నీవే. మా మధ్య మీరు ఉండి మాట్లాడండి. వాక్యపక్షంగా నిలబడి మట్టి పాత్ర మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. అందరినీ మీ స్వాధీనం అందించుకోండి. ఈ రాత్రి కావాల్సిన ఈ యొక్క ఉదయకాల సమయంలో కావాల్సిన మాటలు అనుగ్రహించి నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని అందరూ మీ ఆధీనంలో ఉంచుకుని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్దాము. కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రవక్త 1964లో ఒక వర్తమానాన్ని బోధించారు. ఆ వర్తమానం పేరు 1964 12వ నెల 27వ తేదీ 1964 12వ నెల 27వ తేదీ. ఈయన ఎవరని మీరు చెప్పెదరు? ఈయన ఎవరని మీరు చెప్పెదరు? వర్తమానం పేరు ఈయన ఎవరని మీరు చెప్పెదరు. ప్రవక్త ఇదే లేఖనం మీద ఈ వర్తమానాన్ని బోధించారు. అయితే అప్పుడు బోధించింది డిసెంబర్లో. కానీ ఈరోజు ప్రపంచమంతా ఒక వేడుకలో ఉన్నారు. ఆ వేడుక ఏంటండి? మట్టల ఆదివారం. నిజానికి మట్టల ఆదివారం ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే దాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వర్తమానంలో నుండి ఒక మాట మనం చదువుదాం. దానియేలు యొక్క 70 వారముల వర్తమానం. దానియేలు యొక్క 70 వారముల వర్తమానం 44వ పేర. దానియేలు యొక్క 70వ వారం. అసలు వర్తమానం పేరే దానియేలు యొక్క 70వ వారం అని ఉండాలి. తర్జుమాదారులు దాన్ని 70 వారములు అని పెట్టి తర్జుమా చేశారు. 70వ వారము అని ఉండాలి. అంటే వర్తమానం పేరు తర్జుమాయే తప్పుగా ఉంది. 70వ వారం వర్తమానము 44వ పేర. 44వ పేర. తెలుగులో ఇంగ్లీష్లో కూడా తీసుకోండి. మీ దగ్గర ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ కూడా తీసుకోండి, తెలుగులో కూడా తీసుకోండి. తెలుగు వర్తమానం. ఇప్పుడు యేసు మెస్సియా యెరూషలేము నగరమున జయోత్సాహముతో ఒక తెల్లగాడిదపై మట్టల ఆదివారం నాడు క్రీస్తు శకం 30 మట్టల ఆదివారము యెరూషలేములో సవారీ చేశాను. ఇంగ్లీష్లో చూడండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ మెసేజ్? నౌ జీసస్ మెస్సియా రోడ్ ఇన్ టు ద సిటీ ఆఫ్ జెరూసలేం ట్రయంఫ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఏ వైట్ మ్యూల్ ఆన్ పామ్ సండే ఏప్రిల్ ద 2nd. ఏప్రిల్ ద 2nd అనేది తెలుగు వర్తమానంలో లేదు. ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేస్తున్నప్పుడు తెలుగు వర్తమానంలో ఇంగ్లీష్ వర్తమానం ఏమో 70th వర్తమానం మెసేజ్ 70th వీక్ ఆఫ్ ద దానియేలు అని ఉంది. అది దానియేలు యొక్క 70వ వారం అని ఉండాలి. వర్తమానం పేరు తర్జుమా లోపం ఉంది. అలాగే 44వ పేరాలో ఏప్రిల్ 2nd లేదు. అవునండి, తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదండి. మరి ఎలా? ఖచ్చితంగా ఉండాలా? తర్జుమా అనేది ప్రవక్త చెప్పినట్టుగా తర్జుమా చేయబడాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఏప్రిల్ నెల ఎప్పుడండి? 2వ తారీఖున అంటే
నేను క్యాలెండర్ తయారు చేస్తాను. అంశంలోకి వెళ్ళే ముందు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. చెప్పండి. ఏప్రిల్ 2 ఎన్నో తారీఖు ఏ రోజు? ఆదివారం. ఏప్రిల్ 2 ఆదివారం. 3rd, 4th, 5th, 6th, 7th, 8th. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ శనివారం, 1 శనివారం వచ్చింది, 2 ఆదివారం వచ్చింది. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఏప్రిల్ 2 పామ్ సండే అంటే మట్టల ఆదివారం. నెక్స్ట్ సండే ఏమవుద్ది అప్పుడు? నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే ఇది మనకి మార్చి నెలలో చివరి వారం, మార్చి నెలలో చివరి ఆదివారం. నెక్స్ట్ ఆదివారం ప్రపంచమంతా ఈస్టర్ పండుగ వేడుకలో ఉంటుంది. 2వ తారీఖు ఏప్రిల్ నెల క్రీస్తకం 32వ తారీఖు మట్టల ఆదివారం అయితే 9వ తారీఖు ఈస్టర్ ఆదివారం, ఈస్టర్ ఆదివారం. 7వ తారీఖు గుడ్ ఫ్రైడే. అవునండి. 7వ తారీఖు పస్కా పండుగ, 8వ తారీఖు పులియన్ రొట్టెల పండుగ, 9వ తారీఖు ప్రథమ ఫలముల పండుగ. ఈరోజు ప్రపంచమంతా ఏం చేసుకుంటున్నారు? మట్టలు తయారు చేసుకుని చర్చిని మట్టలతో అలంకరించి, పువ్వులతో ఆ మట్టలను అలంకరించి చర్చి అంతటిని, చర్చి ద్వారబంధాలకి, కిటికీలకి, అన్నిటికీ కడుతున్నారు. దాన్ని ఒక ఆచారంగా ప్రపంచం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు జరిగిందో ప్రవక్త చెప్పిన దాన్ని మీకు చూపించా. అది ఎప్పుడంటే ఏప్రిల్ నెల 2వ తేదీ క్రీస్తు శకం 30వ సంవత్సరం. అప్పుడు మట్టల ఆదివారమున జయోత్సాహముతో యేసు ప్రభు యెరూషలేము అంతా ఊరేగించబడ్డాడు. హోసన్న హోసన్న అని ఊరేగించబడ్డాడు. ఇప్పుడు ఈరోజు మనము ఒక వర్తమానాన్ని మనం చూడబోతున్నాం. ఆ వర్తమానం పేరు చెప్పండి. ఈయన ఎవరని మీరు చెప్పెదరు. ఈయన ఎవరని మీరు చెప్పెదరు. అది ఎవరు? ఆయన ఎవరని, ఈయన ఎవరని, ఈయన ఎవరని, ఆయన ఎవరని కాదు, ఈయన ఎవరని మీరు చెప్పుదురు. ఆ వర్తమానంలో నుండి చూద్దాం. మీరు తీసుకోండి. ఆ వర్తమానంలో కొన్ని పేరాలు కూడా చదవలసి ఉంది. అందులో నుండి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. 1964 12వ నెల 27వ తేదీ. ఈయనెవరని మీరు చెప్పుదురు. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ముందుగా మనం చూస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన అన్నారు, మొట్టమొదటిసారిగా 2 శిష్యులు చూసి, ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద ఎలా ఉంది చెప్పండి, కట్టుబడి ఉంది. మత్తయి సువార్తలో ఉంది చూడండి. గాడిద కట్టుబడి ఉంటుంది. ఒక గాడిద, దానితో కూడా గాడిద పిల్ల మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఏం చేయాలి? ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. అప్పుడు అతను వెంటనే వాటిని మీకు తోలుపెట్టును. ఇక్కడ కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. గ్రామానికి వెళ్తే అక్కడ ఒక గాడిద పిల్లయు కట్టుబడి ఉన్నాయి. కట్టుబడిన గాడిదని ఏం చేయమన్నాడు చెప్పండి? విప్పి తీసుకుని రండి. దానిని విప్పి తీసుకుని రండి. ఎవరి కోసం?
ఎవరి కోసం అంటది? ప్రభువు కోసం. అది ఎవరి కోసం? ప్రభువు కోసం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. దీని గురించి దేవుని ప్రోక్త ఏం చెప్పారంటే, పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే వర్తమానం. పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం వర్తమానం 1964 8వ నెల 2వ తేదీ. ఆ వర్తమానం పేరు, ఆ వర్తమానంలో 91వ పేరా తీసుకుందాం. 91వ పేరా, పరలోక పెండ్లి కుమారుడు మరియు భూలోక పెండ్లి కుమార్తె భవిష్య గృహం. భవిష్య గృహం అనే వర్తమానం తీసుకోండి. 91వ పేరాలో దేవుని ప్రవక్త ఎలాగ చెప్తున్నాడు? మత్తయి 19:28లో యేసు ఆ పదమునే వాడాను, మీరు నా తండ్రి రాజ్యములో నాతో పాటు కూర్చుందురు, నీవు మారినప్పుడు అది జరుగును. ఆ గాడిద పిల్ల గూర్చి ఆయన చెప్పినప్పుడు ఆ పదమునే వాడెను, ఆ గాడిదను విప్పిపోనీయడి. లాజరు పునరుత్థానమందును అదే పదమును వాడెను, అతని కట్లు విప్పుడి, అతనిని మార్చుడి, అతడు కట్టబడెను, వాటిని విప్పి పోనీయమనెను. దీని భావం ఏమిటి? సాతాను గుప్పెట నుండి భూమి విడిపించబడును, అది విప్పబడును. చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఆ గాడిద ఎప్పుడు కట్టబడింది? ఆ గాడిదని విప్పి తీసుకురావడం అంటే ప్రోక్త ఏమన్నారండి? సాతాను గుప్పెట నుండి భూమి విడిపించబడును. ఇక్కడ కొద్ది నిమిషాలు మీరు ఈ మాటలు వినాలని నా మనవి. ఆమె గాడిదను విప్పి తీసుకురండి అనే దానికి ప్రవక్త ఇస్తున్న వివరణ ఏంటంటే, సాతాను గుప్పెట నుండి భూమి విడిపించబడుట. సాతాను గుప్పటి నుంచి విడిపించబడడం ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. అంటే ఎవరి వశంలో ఉన్నాయి? ఈ భూమి ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలో ఉంది. దీనంతటిని ఒక్కసారి నాకు సాగిల పడితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. నువ్వేం కష్టపడి రక్తం కార్చి సిలువ మీద మరణించి ఇంత కష్టం సిలువ మోయవలసిన అవసరం లేదు. ఒక్కసారి కనుక నాకు సాగిల పడి నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నీ నీ వశంలోకి ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు ఎవరవుతారు? సాతాను దేవుని స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఆ గాడిద ఎప్పుడు కట్టబడింది? ఆ గాడిద సాతాను గుప్పిట్లోకి ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు జరిగింది కార్యమంతా అని చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన కార్యము ద్వారా మానవుడు మరియు సృష్టి సాతాను గుప్పెట్లోనికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఏ గుప్పుడులోకి వెళ్ళిపోయింది అన్నాడు ప్రవక్త. ఇంకా చెప్తున్నాడు, అది విప్పబడును, రాజకీయము నుండి అది విప్పబడును. అంటే భూమి మీద అప్పుడు రాజకీయం లేదు. అసలు రాజకీయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో. రాజకీయం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో. ఎక్కడ? లూసిఫర్ ద్వారా ప్రారంభమైంది. అవునండి. 2 పార్టీలు అక్కడ వచ్చాయి. దేవునికి వ్యతిరేకంగా వాడు లేచి దేవునికి వ్యతిరేకంగా ఆ దూతల్ని ప్రేరేపించి 3వ వంతు దూతల్ని తన వశము చేసుకున్నాడు. రాజకీయము నుండి అది విప్పబడును, శాఖా సంబంధ మతబంధకముల నుండి అది విప్పబడును, దేవుని రాజ్యముగా అది ఉపయోగపడును, భూమి మీద దానిని స్థాపించును. ప్రస్తుతము సాతాను ఈ భూమికి యజమాని, వాడి చేతుల్లోనే ఉన్నది, ఇది వాడిదే. కానీ ఇప్పుడు క్రీస్తు దానిని విమోచించెను. ప్రైజ్ లార్డ్. కొద్ది మాటలను ఇక్కడ చూద్దామా? స్వతంత్రంగా ఉండేవాడు ఆదాము, స్వతంత్రంగా ఉండేది స్త్రీ కూడా, శ్రీమతి ఆదాము కూడా. కట్లు లేవు. దేనికి ఆదాము కట్టబడి లేడు. కానీ 3వ అధ్యాయంలో ఆధ్యాత్మిక్రమం వలన జీవవృక్షఫలను విడిచిపెట్టి మంచి చెడు వృక్ష ఫలాలు భుజించడం వలన ఆదాము కట్టబడ్డాడు, అవ్వ కూడా కట్టబడింది. తర్వాత వారికి పుట్టిన పిల్లలు కూడా కట్టబడ్డారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కట్టబడి ఉన్న కట్లను విడిపించి గాడిదను తీసుకురమ్మన్నాడు. ఎవరి కొరకో? ప్రభు కొరకు. ఆనాడు ఆ దేశంలో అనేక గాడిదలు ఉండొచ్చు, కానీ ఆ గాడిదే దేవుని ఎన్నికలో ఉన్న గాడిద. నేను చెప్పట్లేదు, ప్రవక్త చెప్పిన మాటలేండి అయ్యి. అది ప్రవక్త చెప్పిన మాటలే, నేను అన్నీ చదివించట్లేదు. ఆ గాడిద దేవుని ఎన్నికలో ఉన్న గాడిద. అది ఎవరి కొరకు నిర్ణయించబడిందంటే ప్రభు కొరకు నిర్ణయించబడిన గాడిదై ఉన్నది. దానికి ఏమొచ్చింది ఆ రోజు? విడుదల. అది ఎవరి కొరకు? ప్రభు కొరకు. ప్రైజ్ లార్డ్. దాని గురించి అంటున్నాడు ఆయన, ఆ గాడిదంట ఎవరికి ఉపయోగపడలేదంట. ఒకవేళ ఎవరైనా వచ్చి కొనుక్కున్నామంటే అది ఎవరికి నచ్చట్లేదంట. ఆ యజమాని దాన్ని అమ్మాలని ప్రయత్నించిన దాన్ని చూసి ఎవరు కొనట్లేదంట. దాని పిల్ల అంటుందంట, అమ్మ నేను ఎవరికి నచ్చట్లేదేంటి, ఎవరికి నేను ఇష్టం అవ్వట్లేదేంటి అంటుంటే, నువ్వేమీ బాధపడకో, నువ్వు ఒక పని కొరకు నియమించబడ్డావు, నువ్వేమీ బాధపడకని తల్లి చెప్పేదట. అందరు నన్ను అసహించుకున్నారేంటి అంటుంటే, అప్పుడు ఆ గాడిద పిల్లని ఎవరు ఇష్టపడలేదు. కానీ దాన్ని ఎవరు కోరుకున్నారంటే ప్రభువు కోరుకున్నాడు. నిన్ను అనేక మంది అసహించుకోవచ్చు, నిన్ను అనేక మంది దూషించవచ్చు, నిన్ను అనేక మంది నీతో మాట్లాడకపోవచ్చు. అయినా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకించబడిన వాడవు. నీ ద్వారా ఆయన ఘనత పొందాలని, నీ ద్వారా ఆయన మహిమ పొందాలని, నీ ద్వారా ఆయన స్తుతింపబడాలని, నీ ద్వారా ఆయన హెచ్చించబడాలని ఆయన కోరుకున్నాడు. కనుకనే నువ్వెవరికి నచ్చకపోవచ్చు. ప్రైజ్ లార్డ్. అది బంధించబడి ఉంది. సాతాను కట్ల నుంచి భూమి విడుదల పొందుట అన్నాడు. అక్కడ గాడిద విడుదల పొందుట అని అనలేదు. ఏమన్నారండి? దీని భావం ఏమిటి? సాతాను గుప్పిట నుండి భూమి విడిపింపబడును. సాతాను గుప్పిట నుండి భూమి విడిపించబడడం ఏంటి? భూమి దేవుని ప్రవక్త గాడిద కోసం చెబుతూ, లాజరు కోసం చెబుతూ, దీని భావం ఏమిటనగా, చెప్పండి భూమి. అది ఆ మాట పట్టుకోలేదు మీరు అందరూ. లాజరు కోసం చెప్పి, గాడిద కోసం చెప్పి, దీని భావం ఏమి? సాతాను గుప్పెట నుండి
భూమి విడిపింపబడును. ఎందుకు? సాతాను గుప్పెట్ల నుంచి గాడిద విప్పబడింది అని అనలేదు. సాతాను గుప్పెట్ నుండి లాజరు విమోచింపబడ్డాడు అని అనలేదు. ఏమన్నాడు ఇక్కడ? భూమి అంటే ఏ భూమి? ఈ భూమి మరియు ఈ భూమి. ఈ భూమి వాడి వశంలోకి వెళ్ళిపోయింది, ఈ భూమి కూడా వాడి వశంలోకి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు గాడిద విప్పబడుట, భూమి విమోచింపబడుట ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఆ భూమి ఎవరి కోసం అంటే ప్రభు కోసం. ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ యొక్క ఎరుకో కోట గోడ చుట్టూ గోడ పైన ఉన్న ఒక స్త్రీ రాహాబు కట్టబడి ఉంది. పట్టుకోండి, కట్టబడి ఉంది. ఆమె విడిపించబడాలి. విడిపించబడాలని ఇద్దరిని పంపించాడు దేవుడు. అవునండి, ఇద్దరిని పంపించాడు. అప్పుడు ఆమె ఏం చేయబడింది? విడిపించబడింది. ఎందుకు విడిపించబడిందంటే దేవుని విత్తనాన్ని మోయాలి ఆమె. ఎవరి విత్తనాన్ని? సల్మాన్ యొక్క విత్తనాన్ని మోయాలి. ఎవరిని మోసింది? ఎవరిని మోసింది? బోయజని. మత శాఖాపరమైన భక్తిలో ఉన్న రూతును కూడా దేవుడు విడిపించాడు. ఆమె కూడా భక్తిపరురాలే అక్కడ, కానీ ఆమెను కూడా దేవుడు మతపరమైన శాఖాపరమైన భక్తిలో నుండి, ఆచార భక్తిలో నుండి ఆమెను విడిపించి తీసుకొచ్చాడు. ఎందుకనంటే ఆమె కూడా దేవుని విత్తనాన్ని మోయాలి. ఎవరిని కన్నదామె? ఓబెదును కన్నదే. ఓబెదు ఎవరిని కన్నాడండి? యెషయాని కన్నాడు. యెషయా ఎవరిని కన్నాడండి? దావీదుని కన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ భూమి ఏ భూమి? రూత్ అనే శరీరం ఉందే, అది ఆమె భూమి అయి ఉన్నది. రూత్ అనే శరీరం ఉందే, ఆ శరీరము భూమిలోనే భాగమై ఉన్నది. ఆమె భూమి అయి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గురించి మనం చూస్తున్నప్పుడు కూడా శారాకి పిల్లలు పుట్టట్లేదని శారా ఉంది. ఒకవేళ ఆగరు ద్వారా ఇస్తాడేమో, ఆగరుతో పొమ్మంది. ఆగరు ద్వారా ఇచ్చాడు దేవుడు, కానీ ఆగరు ద్వారా వచ్చినది నీ సంతానము అనబడదు, శారా ద్వారా వచ్చినదే నీ సంతానం అనబడును. ఇప్పుడు ఆ భూమిని ఏం చేశాడంటే విమోచించి, ఏ భూమిని? శారా భూమిని విమోచించి, శారా అనబడే భూమిని విమోచించి దేవుడు ఆమెలో నుండి ఇస్సాకును తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పట్ల జాగ్రత్త పరిశీలించండి. ఈరోజు ఆ భూమి ఎవరో కాదు, మనమే ఆ భూమి. మనం ఇప్పుడు ఆ విత్తనాన్ని మోయాలని ఆయన ఆశ. ఏ విత్తనాన్ని? క్రీస్తు యొక్క విత్తనాన్ని, వాక్య విత్తనాన్ని మొయ్యాలని ఆయన ఆశ. ఆమేన్. ఇప్పుడు ఆ విప్పబడిన గాడిద ఎవరిని మోస్తుంది? చెప్పండి. ప్రభువును మోస్తుంది. విప్పబడిన గాడిద, విమోచింపబడిన గాడిద ప్రభువును మోస్తుంది. ఈ రోజున ప్రపంచం అంతా ఏం చెప్పుకున్నారంటే, ఆ రోజు ఒక గాడిదని విప్పుకొచ్చారు. ఆ విప్పుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద ఆయన వస్త్రాలు వేశారు, ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని అందరూ ప్రభువు పేరట వచ్చిన వాడికి జయమని చెప్తూ ఉంటే, వస్త్రాలు పరుస్తూ ఉంటే, ఆ మట్టలు పరుస్తూ ఉంటే ఆయన దాని మీద వెళ్ళాడు. యెరూషలేము వరకు వెళ్తే యెరూషలేములో కలవరము వచ్చింది అని చెప్పి బోధించుకుంటున్నారు ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి కూడా వచ్చిన ఆయన ఎవరో తెలియదు. ఆ గాడిద మీద వచ్చిన ఆయన ఎవరో ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి కూడా తెలీదు. వచ్చిన ఆయన్ని ఎవరు అనుకుంటున్నారంటే, ఒక కుమారుడని, ఒక ప్రవక్తని, ఒక రక్షకుడని, ఒక్క త్రిత్వంలో రెండవ వాడని, లేకపోతే దైవత్వంలో ఒకడని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని ఈరోజు అనేక మంది బోధకులు క్రైస్తవులు నమ్మట్లేదు.
జకర్యా గ్రంథంలో చెప్పింది ఎవరి కోసం అంటే యెహోవా దేవుని కోసం. ఆయనే యేసుగా గాడిద పిల్లనెక్కి వస్తుంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఇప్పుడు విడుదల ఎవరికి విడుదల? భూమికి. గాడిదను విమోచించడం అంటే భూమిని విమోచించుట. ఆ భూమి ఎవరో కాదు, మనమై ఉన్నాము. సౌలు విమోచించబడ్డాడు. ఆ సౌలు అనే భూమిలో ఆ పౌలుగా మారాడు. ఆ పౌలు అనే భూమిలో ఎవరున్నారు? దేవుడే. ఆ భూమిలో ఉన్నది దేవుడే. అతను తెస్సలోనికకి వెళ్ళినా, రోమాకి వెళ్ళినా, కొరింథీకి వెళ్ళినా, ఇంకా గలతీకి వెళ్ళినా, ఎఫెసుకు వెళ్ళినా ఏం మోసుకుని వెళ్ళిపోతున్నాడంటే అన్ని గాడిదలు అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. మంచి మనసులో వినండి. అన్ని గాడిదలు అయిపోయాయి. ఇప్పుడు ఎవరి స్థానం? మనదే. నువ్వు మోసుకెళ్ళాలి. దేని మోసుకెళ్ళాలి? వాక్యాన్ని మోసుకెళ్ళాలి. మోసుకెళ్ళలేకపోతున్నావు అంటే ఇంకా దేనో చేతో మనం ఇంకా కట్టుబడి ఉన్నాం. ఆచారాలకో, సంప్రదాయాలకో, రాజకీయాలకో, లేకపోతే కులానికో, మతానికో, లేకపోతే గోత్రానికో, లేకపోతే గ్రామానికో, కట్టుబాట్లకో, కుల కట్టుబాట్లకో, మత సంప్రదాయాలకో, ఏదో కుటుంబ పరంగా పితరుల నుంచి వస్తున్న సంప్రదాయాలకో నువ్వు కట్టుబడి ఉంటే మోసుకెళ్ళలేవు. వాటన్నిటి నుండి ఈరోజు ఏమవ్వాలి? విడిపింపబడాలి. ఇప్పుడు ఈ భూమి ఎవరి కోసం అంటే ప్రభువు కోసం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు కోసం ఈ భూమి వాడబడాలంటే మొదట నీ కట్లన్నీ ఏం చేయబడాలి? విప్పబడాలి. ఇప్పుడు భూమి విమోచించబడాలి. ఆ భూమి విమోచించబడడానికే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం, ఈ భూమి ఎవరి వశంలోకి వెళ్ళిపోయింది? సాతాను వశంలోకి. అందుకే ఈ భూమి లోపలికి వాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించడానికి అనుకూలంగా మలుచుకున్నాడు. దేన్ని? ఈ భూమిని. వాడు ప్రవేశించి అంటే వ్యాధుల రూపములో, రోగముల రూపములో, వైరస్ల రూపములో, బ్యాక్టీరియా రూపములో, తెగుళ్ళ రూపములో ఈ శరీరంలోకి వాడు ప్రవేశిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వ్యాధి పేరు ప్రతి వ్యాధి ఒక దెయ్యమై ఉన్నది. చూడండి అక్కడ ఇంకా చెప్తున్నాడండి. ఒకప్పుడు నేను వాడి సొత్తునే, కానీ ఇప్పుడు ఆయన సొత్తును. మనం కూడా అదే చెప్పాలి. ఇప్పుడు ఈరోజు మనం కూడా అదే చెప్పాలి. ఏమని? ఒకప్పుడు నేను వాడి సొత్తునే, కానీ ఇప్పుడు నేను ఆయన సొత్తును. ఒకప్పుడు ఆమె వాడి సొత్తు, కానీ ఇప్పుడు ఆయన ఆమెను విడిపించెను. నీ జీవితమును, నా జీవితమును సాతాను గుప్పటి నుండి ఆయన విడిపించెను. ఇప్పుడు వాని సొత్తు కాదు. ప్రార్థనలో తరచుగా నేను ఇట్లు చెప్పుట మీరు విందురు. దేవుని సొత్తు మీద నుండి నీ చేతులు తీయవేయము. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలకి బాగాలేదనుకో, నువ్వు ప్రార్థన చేయి. ఏమని? ప్రభువా, ఈ నా కుమారుడు నీ సొత్తు, నువ్విచ్చావు నాకు. ఈ నా కుమారుడిని నీవే ఇచ్చావు నాకు. ఈ కుమారుడు నా సొత్తు కాదు, నీ సొత్తు. ఇప్పుడు నువ్వు సాతానుతో ఏం చెప్పాలి? నా కుమారుడు దేవుని సొత్తు. దేవుని సొత్తు అనబడిన నా కుమారుడు నుంచి నువ్వు వెళ్ళిపో. ఆయన అదే చెప్తున్నాడు. మీరు తరచుగా విందురు, నేను ఇట్లు చెప్పుట మీరు విందురు. దేవుని సొత్తు మీద నుండి నీ చేతులు తీయవేయము. అబ్బా, ప్రార్థనలో మనకు కొంచెం అప్డేట్ ఇచ్చాడు ప్రవక్త. ఇచ్చాడండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థనలో చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు, లేకపోతే నీ శరీరము బలహీనమైతే నువ్వు ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. దేవుని సందుకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ఏమనంటే, ఇది నీ శరీరం అయి ఉన్నది, ఇది నీ సొత్తు అయి ఉన్నది, నీ కొరకు ఇది విమోచించబడింది, నీ కొరకు
వాడికి ఇది విడుదల పొందినది, ఈ బిడ్డ నీ బిడ్డ అయి ఉన్నాడు, ఇది నీ సొత్తు అయి ఉన్నది. అప్పుడు సాతానుతో నువ్వేమంటావంటే, సాతానుతో నువ్వు నేరుగా మాట్లాడు. ఓ సాతానా, దేవుని సొత్తు నుండి, సొత్తు మీద నుండి నీ చేతులు తీసేయి. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన ప్రార్థన. ఎందుకనంటే ఈ భూమి ఆయన అన్నాడు, ఒకప్పుడు నేను వాడి సొత్తునే. ప్రవక్త ఏమన్నాడండి? ఒకప్పుడు నేను వాడి సొత్తునే, కానీ ఇప్పుడు ఆయన సొత్తును. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి విమోచించబడిందయ్యా, కాబట్టి నేను ఎవరి సొత్తు? దేవుని సొత్తునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వాడికి దేవుని సొత్తు మీద వాడికి అధికారం లేదు. ఇప్పుడు చెప్పు నువ్వు సాతానుతో, సాతానా, ఈ దేవుని సొత్తు మీద యాజమాయిషీ చేయడానికి నీకు అధికారం లేదు. ఇది దేవుని సొత్తు అయి ఉన్నది. నా బిడ్డను నేను దేవుడికి ఇచ్చాను, నా బిడ్డను నేను దేవునికి సమర్పించాను. నా బిడ్డ మీద నువ్వు అధికారం చేయడానికి వీలు లేదు. ఎందుకనగా ఈ బిడ్డ దేవుని సొత్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని వలన నేను పొందుకున్న బిడ్డ ఈ బిడ్డని, ఈ బిడ్డ మీద నీ చేతులు, నీ ప్రభావము, నీ పాదములు, నీ యొక్క ప్రభావము ఈ బిడ్డ మీద ఉండకుండా తీసే. వెళ్ళిపో నువ్వు అర్జెంటుగా, త్వరగా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకనంటే ఈ బిడ్డ దేవుని బిడ్డ, దేవుని సొత్తు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన గొప్ప కార్యమై ఉన్నదండి. ప్రవక్త కూడా చెప్తాను ఏమనండి, నేను ఒకప్పుడు వాడి సొత్తులోనే ఉన్నాను, కానీ ఇప్పుడు, ఎందుకనంటే ఒకప్పుడు ఆయన కట్టబడిన గాడిదగా ఉన్నాడు, ఆయనే దానిని విప్పి ఇప్పుడు ఆయన సొత్తుగా మారాడు. ఇప్పుడు ఆయన ఆ గాడిద మీద ఉండి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. అవునండి. ఇంకొంచెం ముందుకెళ్తే, దేవుని సొత్తు మీద నుండి నీ చేతులు తీసివేయము. ఆమేన్. వింటున్నారా సంగమా? నీ సొంత వారిని రక్షించుకుని విశ్వాసము నీవు కలిగి ఉండుము. ఏం చెప్తారండి? నీ సొంత వారిని రక్షించుకునే విశ్వాసం నీవు కలిగి ఉండుము. వారిని రక్షణలోకి నడిపించేటట్లుగా నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు. నీ సొంత వారు, ఒకవేళ నీ బంధువులు, నీ మిత్రులు, నీ సొంత వారు, నీ స్వజనులు సాతాను వశములో ఉంటే, కట్టబడి ఉంటే, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ కోసం నేను మాట్లాడాను. ఆ స్త్రీ పేరేంటి? రాహాబు. ఒకప్పుడు ఏం చేయబడింది? కట్టబడి ఉంది. ఇద్దరు సేవకులు వెళ్ళినప్పుడు ఆమె విడిపించబడింది. ఆమె విడిపించబడమే కాదు, తన సొంత వారు ఎక్కడున్నారు? బంధించబడి ఉన్నారు. వారిని అందరినీ ఈమె వెళ్ళి విడిపించింది. అవునండి. ఇద్దరు దైవజనులు వచ్చి ఆమెను విడిపిస్తే, ఆమె వెళ్ళి అన్న కుటుంబాన్ని, చెల్లి కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని, తమ్ముడు కుటుంబాన్ని, ఆ కుటుంబంలో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఈమె విడిపించింది. ఇప్పుడు ఏమన్నా అండి, నీ సొంత వారిని రక్షించుకుని విశ్వాసం నువ్వు కలిగి ఉండుము. అది నీ హక్కు. ఆమె మీద నుండి నీ చేతులు తీసివేయము, అతని మీద నుండి నీ చేతులు తీసివేయము అని చెప్పండి. బా, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు మనకి దేవుని వాక్యం ద్వారా. మనకి ఎంత ధైర్యం వస్తుంది. కమాండింగ్, ఆజ్ఞాపించడం ఏంటండి? అతని మీద నుండి, ఆమె మీద నుండి నీ చేతులు తీసివేయము, అతని మీద నుండి నీ చేతులు తీసివేయమని చెప్పండి. విశ్వాసం వల్ల అది జరుగును. దానిని నాశనం చేయుట అనగా వాడి చేతిలో నుండి దానిని విడిపించడానికి అర్థము. వాని పట్టు గతించును, అది మారును, భూమి మార్పు పొందును, రాజకీయపు మార్పు పొందును, మతము మారును, శాఖలు గతించును, రాజకీయము గతించును, దేవుని రాజ్యము స్థాపించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత శాఖ సిద్ధాంతాలతో కట్టుబడి ఉన్న, కట్లతో ఉన్న వారి కొరకు నువ్వు పలుకు. నీ గ్రామంలో అనేక మంది మత శాఖ విధానాలకి కట్టుబడి ఉన్నవారి కొరకు నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు. నీ బంధుమిత్రుల కొరకు నువ్వు పలుకు, నువ్వు మాట్లాడు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుడు స్తోత్రం చెప్దామా? ఇంకొంచెం ముందుకు వెళ్దామా? ఇప్పుడు మనము ఈయన ఎవరని మీరు చెప్పెదరు అనే వర్తమానంలోకి రండి. ఈయన ఎవరని మీరు చెప్పెదరు. ఈయన ఎవరని మీరు చెప్పెదరు. ఎవరు ఈయన అంటే ఎవరు? అక్కడ చూడండి, ఒక మాట చదువుదాం. మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో 10వ వచనంలో, మత్తయి సువార్త 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఏమని చెప్పుకున్నారండి? యెరూషలేములో ఎవరున్నారు? చిన్న గ్రామం కాదు, అది పట్టణం. పట్టణానికి ఆయన దేని మీద వచ్చాడండి? గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు ఆయన. అప్పుడు ప్రజలందరూ ఏమని పలుకుతున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు. కానీ ప్రజలు అనుకుంటున్నారు ఈయనెవరో, ఆయన చూసి ఈయనెవరో అని కలవరం. ఏమొచ్చిందండి? కలవరం వచ్చింది. ఈ వర్తమానంలో 95వ పేరాలోకి వెళ్దాం. పేరాలోకి వద్దాం. ఈయన ఎవరైనా మీరు చెప్పేదరైన వర్తమానంలో 95వ పేరాలోకి వద్దాం. కొందరు ఇట్లనిది, అతడు ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు, అతనితో ఎటువంటి సమస్య లేదు. నెపోలియన్, వాషింగ్టన్ వలె ఈయన ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు. అయితే ఒక బోధకునిగా మాత్రం కాదు. మరికొందరు ఇట్లు చెప్పిరి, మంచి వ్యక్తి అయి ఉన్నాడు, కేవలం సామాన్యులందరితో కలిసిపోయినాడు, అంతే. అతను ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు, అతని విషయం ఎవరు ఏ చెడును చెప్పలేరు. ఇతరులు లేదు, అతను ఒక అపవాది అయి ఉన్నాడు, అచ్చటున్న మనసును చదువుచున్న విషయములను మరియు ఈ ఇతర విషయములన్నీ మరియు అదంతయు తప్పుడు ప్రవచనమై ఉన్నది, అది మన ఆచారమునకు విరుద్ధముగా ఉన్నది. అటువంటి ఒక విషయమును మీరు నమ్మకుడి. మరియు దేవునికి మహిమ, అది దేవుడే, నేను ఆయనను ఎరుగుదును, నేను చూచుచున్నాను అని మరొకరు చెప్పిరి. ఎవరో చెప్పుకున్నారండి? ఒకళ్ళేమో ఒకటి చెప్పుకుంటుంటే ఒకళ్ళేమన్నారు? అది దేవుడే, దేవునికి మహిమ, అది దేవుడే, నేను ఆయన ఎరుగుదును, నేను చూచుచున్నానని మరికొందరు చెప్పిరి. మరియు వారు వేచి ఉన్నారు. కొందరేమో దెయ్యం అన్నారు, కొందరేమో మంచి వ్యక్తి అన్నారు, కొందరేమో ప్రవక్త అన్నారు, కొందరేమో దేవుడు అన్నారు. ఇంకా చూస్తే అయితే అదే కార్యమై ఉన్నది. ఈనాడు సరిగ్గా ఈ విధముగానే మనమిప్పుడు నిలబడి ఉన్నాము. అయితే అదే కార్యమై ఉన్నది లవోదిక సంఘకాలమునకు, అనగా ఈ గడియకై అభిషేకించబడిన వాక్యమై ఉన్నది. ఇప్పుడు ప్రవక్త చెప్తున్న వర్తమానం
2000 సంవత్సరాల క్రితం గాడిద మీద వచ్చిన ఈయన ఎవరు అంటలేదు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త చెప్తున్న వర్తమానం, ఈయన ఎవరని మీరు చెప్పేదారు అనే వర్తమానం 2000 సంవత్సరాల క్రితం జకరియా చెప్పిన లేఖనమును నెరవేర్పు చేసి వస్తున్న గాడిద మీద వస్తున్న యేసు కోసం చెప్పట్లేదు. ఆయన కోసం చెప్పాలంటే ఆయన ఎవరు, ఆయన గురించి మీరేమి చెప్పుదురనాలి. కానీ ఆయన ప్రవక్త ఆయన అనలేదు, ఈయన. ఆయన అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న క్రీస్తు. కానీ ఈయన అంటే ఈరోజు క్రీస్తు. ప్రైజ్ లార్డ్. దాన్ని కూడా మనం చూద్దామండి. ఆమె లవోదిక సంఘకాలమునకు అనగా ఈ గడియకై అభిషేకించబడిన వాక్యమై ఉన్నది. ఎవరు? వచ్చిన ఆయన. ఆమె. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్దాం. ఇక్కడ నేను కొద్ది నిమిషాలు మాత్రమే తీసుకుని ముగిస్తాను. కొద్ది మాటలు చూద్దాం. 96వ పేరాలకు కూడా రండి. ఇప్పుడు దీనిని చెప్పుటతో మనం ముగించబోచున్నాము. ఒక్క క్షణము. 3 తరగతుల వారు ఆయన కొరకు వేచి ఉండరి. ఎన్ని తరగతుల వారు? 3 రకాల ప్రజలు. 3 రకాల ప్రజలు ఆయన కోసం ఎదురు చూసి ఉండరి. ఎవరంట? విశ్వాసులు కేకలు వేయుచున్నారు. అంతేనండి, గమనించండి. విశ్వాసులు కేకలు వేయుచున్నారు. చూసారా? ఆయన కొందరి చేత ప్రేమించబడుటకు. అంటే ఒక గుంపు ఎవరు? ఆయన్ని ప్రేమించే గుంపు. ఒక గుంపు ఏంటండి? ఆయన్ని ప్రేమించే గుంపు. ఇప్పుడు ఉన్నారా? ఆయన్ని ప్రేమించే గుంపు ఇప్పుడు ఉన్నారా? ప్రేమించాలంటే నువ్వు ప్రేమించాలంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. 2000 సంవత్సరాల క్రితం వచ్చింది ఎవరో తెలియాలి. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియకుండా నువ్వు ఆయన ప్రేమించలేవు. ఒక గుంపంట ఆయన్ని ప్రేమించేవారు. కొంతమంది ఇతరులచే ద్వేషించబడుటకు, మరియు మరొక తరగతి వారు ఆయన పట్ల ఆశ్చర్యపోవుటకు. కొందరేమో ద్వేషించేవారు, కొందరు ఆశ్చర్యపోయేవారు. కొందరు ప్రేమించేవారు. ఒక తరగతి వారేమో ప్రేమించేవారు, ఇంకో తరగతి వారేమో ద్వేషించేవారు, ఇంకొక తరగతి వారేమో ఆశ్చర్యపోయేవారు. 3 తరగతుల వారు ఉన్నారంట. ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగింపులో నేను దాని మాటలు చెప్తాను తప్పకుండా. ఇక్కడ రండి, ఇంకా రండి, ఇంకా కొంచెం ముందుకు రండి. ఆయన యొక్క పరిచర్య అందుకు కారణమయ్యను. చూసారా? మరొకసారి దాన్ని నొక్కి చెప్పినామండి. ఆయన యొక్క పరిచర్య అది ఏమై ఉండినప్పటికీ అది వాక్యమై ఉన్నదని మనకిప్పుడు తెలియను. అయితే కొందరు ప్రజలు ఆయన ప్రేమించుటకు ఆయన పరిచర్యే కారణమయ్యను. వారట్లు చేయుటకు ముందుగా నిర్ణయించబడిరే. ఎవరు ఆయన ప్రేమిస్తారట? ఆయన్ని ప్రేమించేవారు ఎవరు? ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు ఆయన్ని ప్రేమిస్తారు. ఆమేన్. ఆయన పరిచర్యయే కారణము. వారు ఆయన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన పరిచర్యయే కారణమట. వారు అట్లు చేయుటకు ముందుగా నిర్ణయించబడి. చూడండి, వారు దానిని నమ్మి ఉన్నారు, వారు దానిని చూచి ఉన్నారు. అక్కడ ఎటువంటి ఇదియూ లేదు. నతనయేలు అచ్చటికి వచ్చినప్పుడు మరి అతను ఏమి చేసినటువంటిది ఆయన అతనితో చేసినప్పుడు అతనిట్లా, నేను బోధకుడా, నీవు దేవుని కుమారుడై ఉన్నావు, నీవు ఇశ్రాయేలు యొక్క రాజు అయి ఉన్నావు. నా మనసులో ఇక ఎటువంటి ప్రశ్నయూ లేదు. ఎందుకంటే ప్రశ్న అడిగాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నతనయేలుతో మాట్లాడాడో అప్పుడు నతనయేలు ఏమన్నాడంటే, నా మనసులో ఏ ప్రశ్న లేదు, నువ్వు నిజముగా ఇశ్రాయేలుకు రాజువై ఉన్నావు, నా మనసులో ఎటువంటి ప్రశ్నయూ లేదు. అట్లా నిలబడిన సీమోను ఇట్లా, నేను ఓ ఆంధ్రయ్య, నేను వెళ్ళుట లేదు, నేను ఇదివరకే అక్కడున్న ఆ సంగతులన్నీ విని ఉన్నాను. అయితే ఆంధ్రయ్య ఇట్లా చెప్పాను, నీవు రావాల్సి ఉన్నది, నువ్వు కేవలం ఒక్కసారి నాతో రావాల్సి ఉన్నది.
అంటే ఆంద్రేయ వచ్చాడు. ఆంద్రేయ వచ్చి తన సోదరుడైన పేతురుకి చెప్తున్నాడు, సీమోను పేతురుకి, మేము మెస్సియాని కనుగొన్నాం, చూసాం మెస్సియాని అని అంటే, అప్పుడు పేతురు అన్నాడు, ఆంద్రేయ నేను వెళ్ళుట లేదు, నేను ఇదివరకే అక్కడున్న సంగతులన్నీ విని ఉన్నాను. అయితే ఆంద్రేయ అన్నాడు, ఇట్లు చెప్పాను, నువ్వు రావలసి ఉన్నది కేవలము ఒక్కసారి నాతో రావలసి ఉన్నది. అబ్బా ప్రైజ్ లార్డ్. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. ఎవరు? ఆంద్రేయ. ఎవరిని? సీమోను పేతురుని. అండ్ ఒక్కసారి వచ్చి చూడు, ఒకసారి నువ్వు వచ్చి చూడవస్తుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహోదరులరా, మీకు పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేంత పరిస్థితిని మీకు లేకపోవచ్చు, అనేక మర్మాలు మాట్లాడే పరిస్థితి లేకపోవచ్చు, కానీ నువ్వు ఒక్కటి మాత్రం చెప్పు, నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, నువ్వు ఆయన్ని కనుగొంటావు. ఆమేన్ అని ఆ మాట చెప్పగానే, మరియు అతడు అక్కడ కూర్చొని ఉండగా అక్కడికి వచ్చుచున్న యేసు అతన్ని చూశాను. మీకు తెలియను, అక్కడికి వచ్చి ఇట్లా, నేను నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడువై ఉన్నావు. ఇక అచ్చట ఎటువంటి ప్రశ్న లేదు. చూడండి, ఇక ఆ విషయమంతే అయి ఉన్నది. వారు ఆ విషయములలో పట్టబడి ఉన్నారు, వారు దాన్ని నమ్మి ఉన్నారు, వారు దానిని చూచి ఉన్నారు. మెస్సియా వచ్చినప్పుడు ఆయన చేయని ఉన్న కార్యము అదే అని వారు ఎరిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓ చూడండి దేవుని పిల్లలారా, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆయన ఒక ప్రవక్త అయి ఉండవలసి ఉన్నది. ఏలయనగా ఆయన ఒక ప్రవక్త అయి ఉండునని మోషే చెప్పెను. ఎందుకని? నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీలో నుండి పుట్టించునని చెప్పాడు కాబట్టి ఆయన ఒక ప్రవక్త అయి ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిలోకి వెళ్ళిపోతున్నాను, నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. 98వ పేరాలోకి రండి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇచ్చడు ఆయన స్వారీ చేయుచు పట్టణములోనికి వచ్చుచున్నాడు. అంటే ఏది మాట్లాడుతున్నాడు ప్రవక్త? మత్తయి 21వ అధ్యాయంలో ఉన్నది మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్తగా సంగమా, ఈ మాటలు వినండి. నేను ముగిస్తున్నాను, కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తున్నాను, వినండి. ఈ మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇచ్చట ఆయన స్వారీ చేయుచు పట్టణంలోనికి వచ్చుచున్నాడు. ఒక చిన్న గాడిదపై స్వారీ చేయుచు పట్టణంలోనికి వచ్చుచున్నాడు. తానేమి చేయునని వాక్యము చెప్పినో ఖచ్చితంగా అట్లే వచ్చుచుండెను. ఆచారము వైపు చూడని వారు, ఆలయము వైపు చూడని వారు, ఈ ఇతర కార్యముల వైపు చూడని వారు, యాజకుల వైపు చూడని వారు, వారేమి చేయవలసి ఉన్నారో చూడుడి. ఆయనను నమ్మిన వారు వారచ్చట వారి చేతిలో మట్టలను పట్టుకొని నిలబడి ఉండిరి. దేని వైపు చూడలేదు? చూడండి, దేని వైపు? ఆచారముల వైపు చూడని వారు, ఆలయము వైపు చూడని వారు, ఇతర కార్యముల వైపు చూడని వారు, యాజకుల వైపు చూడని వారు. మనుషుల వైపు చూడకండి, లేఖనము యొక్క నెరవేర్పును చూడండి. వినండి, ఇటు చూడండి ఒకసారి. ఇజ్రాయెల్ దేశములో ప్రజలందరూ అన్నా కయపల వైపు చూస్తున్నారు. ఎవరి వైపు? వారే మెస్సీ అని వీరికి పరిచయం చేస్తారని. కొందరు పరిసయ్యుల వైపు చూస్తున్నారు, వారు పరిసయ్యుల గుంపు కాబట్టి ఆ పరిసయ్యులే వారికి మెస్సీ అని పరిచయం చేస్తారని. సద్దూకైల సంఘానికి చెందిన వారు సద్దూకైల వైపు చూస్తున్నారు, సద్దూకైలు వారికి మెస్సీ అని పరిచయం చేస్తారని. ఇంకా శాస్త్రుల వైపు చూస్తున్నారు, శాస్త్రులు వారికి మెస్సీ అని పరిచయం చేస్తారని. ఎప్పుడు పండుగ వస్తుందా, ఎప్పుడు పస్కా పండుగ వస్తుందా, ఎప్పుడు పులిగండ రోట్ల పండుగ వస్తుందా, ఎప్పుడు
ప్రథమ ఫలం పండుగ వస్తుందా, ఎప్పుడు పెంతెకోస్తు పండుగ వస్తుందా, వారంలో పండుగ, ఈ పండుగల వైపు చూస్తున్నారు. ఎందుకంటే వారికి దేవుడు ఎన్ని పండుగలు ఇచ్చాడు? 7 పండుగలు ఇచ్చాడు. పండుగల వైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూస్తున్నారు, ఆచారాల వైపు చూస్తున్నారు, మెస్సియాను మాకు పరిచయం చేస్తారని చూస్తున్నారు. కానీ కొందరు, ఆ దేశంలో కొందరు దేని చూడలేదంట, ఆచారము వైపు చూడట్లేదు, ఆలయం వైపు ఎందుకు చూస్తున్నారు? ఆలయంలోంచే క్రీస్తు వస్తాడని, మెస్సియా వస్తాడని. ఎక్కడ నుండి? ఆలయంలో నుండే మెస్సియా వస్తాడని ఆలయం వైపు చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు మాకు పెద్ద ఆలయం ఉంది, ఆ గుళ్ళో మాకు సభ్యత్వం కూడా ఉంది, ఆ గుళ్ళో మేము పెద్ద సీనియర్లమై ఉన్నాం, గొప్ప గొప్ప విశ్వాసులమై ఉన్నాం, మాది పెద్ద సంఘమై ఉన్నది. దేన్ని చూస్తున్నారు? ఒక్కసారి వచ్చి చూడు ఎంతమంది జనం ఉంటారు మా చర్చిలో. స్వార్థ ఏంటి? ఒకసారి వచ్చి చూడు మా చర్చిలో ఎంతమంది జనం వస్తారో, ఎక్కడెక్కడి నుంచో వస్తారో. స్వార్థ అది. సంఘం వైపు చూస్తున్నారు, బోధకుని వైపు చూస్తున్నారు, బోధకుని ఏం చేస్తున్నారు? ఒక ప్రతిభ చేసేస్తున్నారు. యాజకుల వైపు చూస్తున్నారు, మందిరం వైపు చూస్తున్నారు, ఆచారాల వైపు చూస్తున్నారు, తర్వాత వచ్చే పండుగల వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏమన్నుందంటే ఆచారాల వైపు చూడకుండా ఉన్నారంట కొందరు. వారు యాజకుల వైపు చూడట్లేదంట, ఆలయం వైపు చూడట్లేదంట, ఇతర కార్యాల వైపు చూడట్లేదంట, యాజకుల వైపు చూడట్లేదంట. వారు ఏమి చేయుచున్నారో చూడండి. వారు ఏం చేయుచున్నారంటే జకర్యా చెప్పిన లేఖనం నెరవేరుట చూస్తున్నారు. ఆయన గాడిదను భారవాహిక వాహనం ఎక్కి వస్తుండగా ప్రజలు ఓసన్న ఓసన్న అంటుంటే, ఆ యొక్క వస్త్రాలు పరుస్తుంటే అది ఏం చూస్తున్నారంటే ఆలయం వైపు చూడకుండా, యాజకుల వైపు చూడకుండా, ఆచారాల వైపు చూడకుండా, బోధకుల వైపు చూడకుండా, ఇది జకర్యా చెప్పిన లేఖనం యొక్క నెరవేర్పని చూసి ఇది ఆయనే అని వారు నమ్మారు. అది మొదటి రకంలో జరిగితే ఇప్పుడేంటి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా పట్టుకున్నారని నమ్ముచున్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. చూడట్లేదంట. ఇంకా చూడండి, ఆయన నమ్మిన వారు అచ్చట వారి చేతుల్లో మట్టలు పట్టుకుని నిలబడి ఉండిరి, కేవలం ఆ మొదటి కదలిక కొరకు వేచి ఉండిరి. ఈయన ఎవరో వచ్చుచున్నాడని వారు చెప్పుటను మీరు ఎంత మాత్రమును వినలేదు. లేదండి, వచ్చుచున్నది ఎవరో వారికి తెలియను, వస్తున్నది ఎవరో వారికి తెలియదు. అన్న కయపలకు తెలియదు, శాస్త్రులు పరిశీలన సద్దుకేలకు తెలియదు, ప్రధాన యాజకులకు తెలియదు. కానీ అక్కడ ఉన్న కొద్ది మందికి వచ్చుచున్నది ఎవరో వారికి తెలుసును. ఆమెనంటారా? సంఘం ఆమెను చెప్పగలదా? మరియు పట్టణమునకు వెనుకున్న వేరొక తరగతి వారు చూసారా? మరియు పిదపవారు ఆ సందడి వినినప్పుడు రాజునకు హోసన్నా, ప్రభు పేరట వచ్చుచున్న రాజునకు హోసన్నా, హోసన్నా మరియు హోసన్నా అని కేకలను. అప్పుడు ఆ మత కల్లోలము దేని గురించా అని చూచుటగా యాజకులు బయటకు పరిగెత్తుకొని పోయిరి. ఏమిటి కల్లోలము, ఏమిటి కేకలేంటి, ఈ బొబ్బలేంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ అల్లరేంటి అని అనుకుని చూచుటకు బయటకు వచ్చారంట. ఎవరు? పరిగెత్తుకుని పోయిరి. ఎవరు? మరియు యాజకులు వచ్చారంట. ప్రజలు ఈయన ఎవరని అనిరి. స్నేహితులారా, వారచ్చట దేని కొరకు ఉండి ఉన్నారు? ఒక మత సంబంధమైన పండుగ అయి ఉన్నది. ఈ పండుగను వారికి నియమించిన దేవుడే సరిగ్గా ఆ విధంగా తానచ్చటికి వచ్చునని వారికి చెప్పెను. మరి అయినను వారు ఈయన ఎవరు అని కేకలు వేసిరి. ఈయన ఎవరు అని కేకలు వేసిరి. గట్టిగా సోం చెప్దాం. దేవునికి చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. 99వ పేరాలోకి రండి. ఈ మాటలు వినండి, నేను కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. చదవండి బ్రదరు. కాలము మారలేదు, అప్పుడున్నట్టుగానే ప్రజలు ఇప్పుడును ఏంటండి
ఏంటండి ప్రవక్త ఏం చెప్తున్నారంటే, కాలం మారలేదు, అప్పుడున్నట్టుగానే ఇప్పుడును ప్రజలు ఇప్పుడును రూపించబడి ఉన్నారు. అప్పుడు 3 రకాలు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా 3 రకాలు 3 తరముల వారు ఉన్నారట, 3 తరగతుల వారు ఉన్నారట. ప్రైజ్ లార్డ్. వినండి, కాలం మారలేదు, అప్పుడున్నట్టుగానే ప్రజలు ఇప్పుడును రూపించబడి ఉన్నారు. హెబ్రీ 13:8 ఇట్లు చెప్పుచున్నది, ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని చెప్పుటతో నేను ముగించబోతున్నాను. నేను కూడా ముగించబోతున్నాను. ఈ ఒక్క కార్యం చెప్పుటతో నేను ముగించబోతున్నాను. సంగమం వింటున్నారా? ప్రైజ్ లార్డ్. చదవండి. ఇక మీదట ప్రశ్న వారికి కాదు, ఈయన ఎవరు అని వారు ప్రశ్నించింది. అయితే 1964లో ప్రశ్న ఏదనగా, ఈయన ఎవరని మీరు చెప్పెదరో. ఈ వర్తమానం బోధించింది ఎప్పుడు? 1964. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం. వినండి, చివరికి ఈ మాట చెప్తున్నాను, ఈ మాట చెప్పి ముగిస్తానని చెప్పా. అందుకే ఈ మాట చాలా చాలా కీలకమైన మాట. ఇంతవరకు చాలా చక్కగా నాతో పాటు జర్నీ చేశారు. ఇప్పుడు ఈ మాట వినండి. ప్రవక్త 1964లో వర్తమానం చెబుతూ ఆయన ఏమన్నాడండి, 1964లో ఇప్పుడు ఇక మీదట ఆ ప్రశ్న వారికి కాదు, ఆ ప్రశ్న వారికి కాదు, ఈయన ఎవరు అని ప్రశ్నించిరి. అయితే 1964లో ప్రశ్న ఏదనగా, ఈయన ఎవరని మీరు చెప్పెదరు. గట్టిగా 1964లో ఎప్పుడండి 1964లో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 1964లో ఈయన ఎవరని 1964లో ఈయన ఎవరని మీరు చెప్పుదురు. ఈయన ఎవరని మీరు చెప్పుదురు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 1963లో ఆయన వచ్చి ఉన్నాడు, మేఘము ధరించుకుని ఆయన వచ్చి ఉన్నాడు. అవునండి, మేఘము ధరించుకుని ఆయన వచ్చి ఉన్నాడు 1963 ఫిబ్రవరి 28న. 1964లో అడుగుతున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన ఎవరని అడగట్లేదు. 1964లో ఈయన ఎవరని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చదవండి బ్రదరు. ఇదంతయు మీరు చెప్పెదరు. ఇదంతయు దేని గురించి ఉన్నది? లేఖనమును పరిశోధించుటను మీరు నిలిపివేసిదిరా. ఆయన ఎవరని మీరు తలంచుచున్నారు. ఇది మనస్సును చదువుటయా, మెంటల్ టెలిపతియా? యోహాను ఒక వెర్రివాని వలె ఉన్నాడు, ప్రజలను అచ్చట నీటిలో ముంచుచున్నాడు అని వారు చెప్పినట్లు, ఇది ఎక్కడో అరణ్యము నుండి వచ్చిన ఏదో వింతైన కార్యముగా ఉన్నదా? ముందుగా పంపబడిన వాడు అచ్చట ఉండునని యెషయా చెప్పినట్లు ఆయన ఖచ్చితంగా అచ్చట ఉండునని మలాకి చెప్పినట్లు దాన్ని పరిచయం చేయుటకై ముందుగా ఈ ప్రవక్త లేచునని ఆ ప్రవక్తలు చెప్పినట్లు, మరి ఇదిగో ఈయన ఇచ్చట ఉండి ఉన్నాడు. అబ్బా, ఈ పేర మీద మాట్లాడడానికి ఒక అరగంట సేపు టైం తీసుకోవాలి, కానీ మీరు గ్రహించుదురు కాక. ఏం చెప్తున్నారంటే, యోహాను మొదటి రాకడకు ముందు వచ్చిన యోహాను గురించి చెబుతూ ఏం చెప్తున్నారంటే, ఆ మాట వినండి. యోహాను ఒక వెర్రివాని వలె ఉన్నాడు, ప్రజలు అచ్చట నీటిలో ముంచుబడుచున్నారు, ప్రజలను ఏం చేస్తున్నాడు? ముంచుతున్నాడు అని వారు చెప్పినట్లు ఇది ఎక్కడో అరణ్యములో నుండి వచ్చిన ఏదో వింతైన కార్యముగా ఉన్నదా? నో, కానది యెషయా ముందుగానే దాని గురించి చెప్పి ఉన్నాడు. ఆ ప్రవచన యొక్క నెరవేర్పే యోహాను అక్కడ నీళ్లలో ముంచు కార్యము చేయుటై ఉన్నది. అది చెబుతూ ఖచ్చితంగా యెషయా చెప్పినట్లు ఆయన ఖచ్చితంగా అక్కడ ఉండునని మలాకి చెప్పినట్లు దాన్ని పరిచయం చేయుటకై ఈయన క్రీస్తు అని యోహాను పరిచయం చేస్తున్నట్లుగానే, యెషయా చెప్పినట్లు పరిచయం చేస్తున్నట్లుగానే, మలాకి చెప్పినట్లు, అంటే మలాకి 4-5-6లో చెప్పినట్లు ఒక ఏలియా అక్కడ ఉంటాడు. మరి ప్రవక్తలు చెప్పినట్లు ఇదిగో ఈయన ఇచ్చట ఉన్నాడని ఎవరు
ఈ పేరాను మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ పేరాలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యోహాను ఎలాగైతే యేసును పరిచయం చేశాడో, ఇదిగో ఈయన ఇచ్చుతున్నాడని, ఇదిగో ఈయన ఇచ్చుతున్నాడని మలాకీలో చెప్పినట్టు ఒక ప్రవక్త లేచి ప్రవక్త లేచునని ఆ ప్రవక్తలు చెప్పినట్లు మరి ఇదిగో ఆయన ఇచ్చట ఉండి ఉన్నాడు. ఈయన ఎవరని మీరు చెప్పెదరు? ఈయన ఎవరని మీరు చెప్పెదరు? ఆయన ఎవరని కాదు, ఈయన ఎవరని మీరు చెప్పెదరు. ఈయన ఎవరు? క్రీస్తు. వారు క్రీస్తు అని నమ్మలే. 2000 సంవత్సరాల క్రితం వారి మధ్యకు వచ్చిన ఆయన క్రీస్తుని నమ్మలే. ఈరోజు కూడా క్రీస్తుని నమ్మట్లే. ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్దామా? అతను ఒక వెర్రివాడై ఉన్నాడు, అతనికి దూరంగా ఉండు. చూసారా, ఆయన జోలికి మీకు అక్కర్లేదని వారనిరి. ఆయన గాడిద పిల్లనెక్కి పట్టణంలోనికి స్వారీ చేయొచ్చు, లేఖనము నెరవేర్చబడినట్లు నీ రాజు దీనుడు నీతిపరుడై గాడిదను దాని పిల్లని ఎక్కి పట్టణంలోకి వచ్చుచున్నాడు అని ఖచ్చితంగా ఆ లేఖనము చెప్పినట్లే ఇదిగో మెస్సియా వచ్చుచున్నాడు. మరియు ఒక మతపరమైన పండుగలో బిలము నిలబడినట్లు మరలా ఇచ్చట ఈ మతపరమైన పండుగలో ప్రజలు నిలబడి ఈయనెవరని చెప్పుచున్నారు. మరియు స్నేహితులారా, ఈ దినమున ఈ గడియకై వాగ్దానం చేయబడిన లేఖనములు సరిగ్గా మన మధ్యలోనే గడియకు నెరవేరి ఉన్నవి. ఈయన ఎవరని మీరు తలంచుదురు. మన శిరములు ఉంచి ఉండగా మనము దానిని అధ్యయనం చేయుదము. ప్రైజ్ ది లార్డ్. గడియకు ఏమవుతుంది? లేఖనములు నెరవేరుతున్నాయట. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ ప్రార్థనలో చూడండి, ప్రార్థనలో ఏమని చేస్తున్నాడండి? నూట 1వ పేరాలో ఇది ఒకటి చదివి మనం ముగించుకుందాం. 101వ పేరా చదవండి. ఏమని ప్రార్థన చేస్తున్నానండి? ప్రభువా, అది నీవే అని మేము ఎరుగుదుము. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్న యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు. నేను దేవుని ఎదురు నుండి వచ్చి ఉన్నాను, మరలా దేవుని ఎదుగు పోవచ్చున్నాను. ప్రభువా, పరిశుద్ధ గ్రంథము మొదటి భాగములో ఆమేన్ అగ్నిస్తంభమును చూచుచున్నాము. బైబిల్ మధ్యలో దమస్కు మార్గములో పోచుండగా చూసి ఉన్నాము. దాన్ని మేము చూసాము. ఇప్పుడు మరలా అంత్యకాలమున మేమిచ్చడు దానిని చూచుచున్నాము. 3 అనున్నది ఒక నిర్ధారణ ఉన్నది. ప్రతిసారి అది వర్తమానమై ఉన్నది. ప్రభువా, స్త్రీ మరియు పురుషులు ఎంత మాత్రమో. చూసారా, పై పేరాలు ఏం చెప్తున్నాడండి? అంత్యకాలమున మేము ఇచ్చట దానిని చూచుచున్నాము. అంత్యకాలమున దానిని మేము ఇచ్చట చూచుచున్నాము. ఇంకా కిందకు వెళ్ళిపోతుంటే స్త్రీ మరియు పురుషులు ఇక ఎంత మాత్రము సంప్రదాయములపై మరియు ఆచారములపై ఆధారపడకుందురు గాక. అయితే వారు ఆ కార్యము నుండి బయటకు వచ్చి దేవునికి వారి జీవితములను పూర్తిగా సమర్పించుకొని మరియు నమ్మెదరు గాక. మనుష్యుని యొక్క వాదములు మరియు ఆ కార్యములపై నమ్మిక ఉంచుట కాదు కానీ జీవము గల దేవుని యందు నమ్మిక ఉంచుదురు గాక. ఈ సెలవు దినములు గడుచుచుండగా ఆ కేక ఇంకను ఈయన ఎవరు, ఇదేమిటి, ఇదంతయు దేని గుర్చే ఉన్నది అనున్నది అయి ఉండెను. మతపరమైన ప్రజలు కూడా అదే కార్యమును చెప్పెదరు. మరియు అది తన ప్రజల మధ్యలో శరీరధారి అయి వధువు కొరకు తన వాక్యమును అభిషేకించుచున్న అదే ప్రభు అయిన యేసయ్య ఉండెను.
ప్రజలు ఈరోజు మతపరమైన ఆచారపూర్వకమైన పండగలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన వధువును, క్రీస్తు వధువును అభిషేకించుటకై, వధువును కలుసుకొనుటకై, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, వాక్యమును అభిషేకించుచున్న అదే ప్రభువైన యేసు అయ్యుండెను, మరియు వారు దానిని గ్రహింపలేకున్నారు. ఇదంతా ఏమిటో అని తెలియనంతగా ఈ లవోదికలో వారందరూ మరలు కొల్పబడి ఉన్నారు. అయితే అస్తమయ కాలమున వెలుగు కలుగునని ప్రవక్త చెప్పి ఉండెను. ఆమేన్. కావున ఇప్పుడు ప్రభువా మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభువా రమ్ము, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎవరని మీరు చెప్పుదురంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రీస్తు కాదు. 1963లో ప్రకటన 10:1లో బలిష్ఠుడైన దూతగా వచ్చిన క్రీస్తు కోసం 1964లో ఈయన ఎవరని మీరు చెప్పుదురని చెబుతూ ఈయనే అయి ఉన్నాడు, ఈయన మెస్సే అయి ఉన్నాడు, ఈయన శిరస్సు అయి ఉన్నాడు, ఈయన క్రీస్తు అయి ఉన్నాడు, ఈయన దిగివచ్చి ఉన్నాడని ప్రవక్త చెప్తున్నాడు. ఆ రోజు యూదులు నమ్మలేనట్టే, ఆ రోజు యూదుల్లో కొందరు ప్రేమించినట్టే కొందరు క్రీస్తుని ప్రేమిస్తారు. ఇప్పుడు కొందరు క్రీస్తుని ప్రేమిస్తారు. ఎందుకు క్రీస్తుని ప్రేమిస్తారు? మేఘము ధరించుకుని వచ్చిన క్రీస్తుని ఎందుకు ప్రేమిస్తున్నారు కొందరు? ఎందుకు మేఘము ధరించుకుని వచ్చిన క్రీస్తును ప్రేమిస్తున్నారంటే వారు లేఖనములను ఎరిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు దీని కొరకు నిర్ణయించబడిన వారు, ముందుగా ఎన్నిక చేయబడిన వారు. కాబట్టి ఈ క్రీస్తుని ప్రేమిస్తారు. ఈ క్రీస్తును ప్రేమించకుండా ఉండలేరు. కొందరు దీన్ని క్రీస్తుని నమ్మరు, కొందరు క్రీస్తుని నమ్మరు, అందుకు వారు నిర్ణయించబడ్డారు. కొందరికి ఇది ఆశ్చర్యం కలిగిస్తేదిగా ఉంటుంది. ఆ రోజు కూడా కొందరు ప్రేమించి ఆయన వెంబడి మట్టలు పట్టుకుని వెళ్ళేవారు ఉన్నట్టుగానే ఈ రోజు కూడా కొందరు ప్రేమించేవారుగా ఉన్నారు. ఆమేన్, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇది క్రీస్తు అయి ఉన్నాడు, ఇది క్రీస్తు అయి ఉన్నాడు. అనేక పర్యాయములు ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. వచ్చినది 1964లో. ఇది ఎవరు అంటే క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. ఎవరు అంటే మలాకీలో ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవక్త అయిన ఏలియా ఇది క్రీస్తు అని చెప్తున్నాడు. మొదటి రాకడకు ముందు వచ్చిన ఏలియా అందరిని నీటిలో ముంచుతూ ఆయన గుర్తుపట్టి ఆయన్ని పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వారు మందిరం నుంచి వస్తారని చూశాడు, కానీ వారు ఒక రాజుగా వస్తారని చూశారు. వారు ఒక ఎలుబడి చేసేవాడిగా వస్తారని చూశారు, కానీ ఆయన దీనుడుగా, సాత్వికుడుగా, ఎలా దీనుడుగా, సాత్వికుడుగా వారేమెదురు చూశారు? రాజుగా వస్తాడని. ఈరోజు కూడా ప్రజలు అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అదే గందరగోళంలో ఉన్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు గందరగోళంలో ఉన్నారు. ఆయన రాజులకు రాజుగా వస్తాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. 1963లో మేఘము ధరించుకొని బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చి ఉన్నాడు. దానిని అనేక మంది చూడలేకపోతున్నారు, కానీ కొందరు దాన్ని ప్రేమిస్తారు, కొందరు దాన్ని చూస్తారు. ఎందుకంటే గడియకి లేఖనాలు నెరవేరుతున్నాయి. ఆ గడియకి లేఖనాలు నెరవేరుట ఎన్నికలో ఉన్నవారు చూడగలరు, దాన్ని గమనించగలరు, వచ్చిన ఆయన ఎవరో తెలుసుకోగలరు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ యొక్క భూమి యొక్క విడుదల కొరకే, విడుదల చేయడానికి వధువు కట్టబడి ఉందని, ఆచారాల్లో, మతభక్తిలో, సంప్రదాయాల్లో కట్టబడి ఉందని విడిపించడానికే ఆయన వచ్చి ఉన్నాడు. విడుదల ఇచ్చి ఇప్పుడు ఆయన ఆ యొక్క గాడిదపై ఎక్కి ఆయన మహిమ పొందాలని, ఘనత పొందాలని, ఇప్పుడు నీలో ఉండి, నాలో ఉండి, సహోదరుడా నీలో ఉండి, సహోదరి నీలో ఉండి, నీ ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి మన జీవితాన్ని అర్పించుకుందాం, ఆయనకి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.